తర్వాత 60 గజాలు ఇచ్చారు. అంటే ఒక 120 గజాలని 60 గజాల కింద రెండింటి కింద అట్లా కట్టించి ఇచ్చారు. అవి 60 గజాలు దానికి కింద ఒక అంతస్తు పై ఒక అంతస్తు వేసేసి 50 లక్షలు చెప్తున్నారు, 60 లక్షల రూపాయలు చెప్పేస్తున్నారు. ఫైనల్గా 50 లక్షల దాకా ఇస్తారు. 120 గజాలు దాటిదైతే ₹1,00,00,000. అలాగుంది వాళ్ళ రేటు. అవన్నీ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఈ పేదలకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఆ రోజుల్లో 5,000కి అమ్మారు. అప్పుడు ఇవాళ రోజులు లెక్క అయితే 1,00,000-1,50,000 అవుతుంది. ఆ రోజుల్లో 5,000కి అమ్మారు. ఆ తర్వాత రోజుల్లో ఒక 10,000, 50,000, 60,000 డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆస్తి అట్లా అమ్మేసుకుంటూ వచ్చారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఇట్లాగే ఏ కృష్ణానది ఒడ్డును ఇంకో చోట లేదా ఎక్కడో అద్దెలకు ఉండటం, ఇలాగే నడిచిపోయినాయి. ఇది అలాగని చెప్పి వీళ్ళకి ఏమైనా తీసుకొచ్చి ఊరి మధ్యలో కట్టించి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అది మనకి దరిద్రం ఏంటంటే పేదవాడికి ఆ వాల్యూ తెలియకపోవడం, అదే సందర్భంలో ప్రభుత్వాలు వాళ్ళకి ఆ విలువ తెలిసేలా చేయకపోవడం. దీనివల్ల లేకపోతే ఒక మధ్య తరగతోడికి ఇదే ఇల్లు ఇవ్వండి, ఈ నాయకుడు ఫోటో వాడి ఇంట్లో పెట్టుకుంటాడు జీవితకాలం, ఒక సొంత ఇల్లు వచ్చింది అన్నట్టు. సొంత ఇంటి యొక్క విలువ మధ్య తరగతోడికి తెలిసినంతగా పేదవాడికి తెలియట్ల. ఇది మనకు వచ్చిన పెద్ద సమస్య. అవును సరే, ఒకటి సొంతంగా పేర్లు పెట్టుకోవడం కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వివాదాన్ని చేయడానికి ఒక కారణం అవుతుందా? జగనన్న కాలనీ అని కాకుండా అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రధాని ఇల్లు అని పెట్టుంటే ఇంత రాద్ధాంతం అయ్యి ఉండేది కాదా? అంతకుముందు NTR హౌసింగ్ అని ఎందుకు పెట్టారు? ఇందిరా మిల్